హాయ్ ఎవ్రీవన్. ఇక ఎపిసోడ్ 2020కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం లైఫ్ సైన్సెస్ నుంచి. సో ఈ యొక్క టాపిక్ ఒక బయోకెమిస్ట్రీలో ఒక బయో ఎనర్జెటిక్స్ అనేటువంటి ఈ యొక్క ఏరియా నుంచి ఈ యొక్క టాపిక్ అనేటువంటిది డిస్కస్ చేయబోతున్నాం. బయో ఎనర్జెటిక్స్ అనేటువంటిది. సో బయో ఎనర్జెటిక్స్ అంటే ఏం లేదు. సో ఒక కెమికల్ రియాక్షన్స్ అనేటువంటి జరుగుతున్నప్పుడు, అంటే ఒక రియాక్టెంట్స్ అనేటువంటి ప్రోడక్ట్గా మారుతున్నప్పుడు జరిగేటువంటి ఎనర్జీ చేంజెస్ గురించి డిస్కస్ చేయడమే ఇక బయో ఎనర్జెటిక్స్ అనేటువంటిది. ఇట్ టెల్స్ అబౌట్ ద చేంజెస్ ఇన్ ద ఎనర్జీ వెన్ రియాక్టెంట్ బికమ్స్ టు ప్రొడక్ట్స్. సో ఒక రియాక్టెంట్ అనేటువంటిది ప్రొడక్ట్గా మారేటప్పుడు ఎనర్జీ చేంజెస్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది తెలియజేస్తుంది. సో ఇది ఇక బయో ఎనర్జెటిక్స్ అనేటువంటిది. సో ఇక బయో ఎనర్జెటిక్స్లో మనం చాలా ఫ్రీక్వెంట్గా అయినటువంటి ఒక పదాలు అనేటువంటిది చూస్తే, ఒకటి ఇక జీ అనేటువంటిది వింటుంటాం, అంటే ఇక ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది. సో దీన్ని డెల్టా జీ అంటాం, అంటే ఫ్రీ ఎనర్జీ చేంజ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఒక రియాక్టెంట్ ప్రోడక్ట్గా మారుతున్నప్పుడు అనేటువంటిది. అలాగే మనం నెక్స్ట్ ఇక ఎంట్రోపీ అనేటువంటిది గురించి డిస్కస్ చేస్తుంటాం. దీన్ని డెల్టా ఎస్ అని చెప్పడం జరుగుతుంది. సో దీన్నే ఇక డిజార్డర్నెస్. సో డెల్టా ఎస్ అంటే ఇట్స్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్నెస్ ఆఫ్ దట్ రియాక్షన్ అనేటువంటిది. అలాగే ఇక ఎంథాల్పీ అనేటువంటిది డెల్టా హెచ్ అనేటువంటిది కూడా మనము డిస్కస్ చేస్తుంటాం, అంటే హీట్ చేంజ్ అనేటువంటిది కూడా మనము ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించి ఇప్పుడు ఏమి ఇచ్చారనేటువంటిది ఇక్కడ చూద్దాం. ఎంట్రోపీ ఇస్ ద కెపాసిటీ ఫ్యాక్టర్ కరస్పాండింగ్ టు ప్రెజర్ అండ్ వాల్యూమ్ అనేటువంటిది ఇచ్చారు. ఎంట్రోపీ అనేటువంటిది కెపాసిటీ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ కరస్పాండింగ్ టు ప్రెజర్ అండ్ వాల్యూమ్ అనేటువంటిది ఇచ్చారు. సో అదొక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఎంట్రోపీ ఆఫ్ ఏ ప్రోటీన్ మాలిక్యూల్ విల్ బి లెస్ దెన్ దట్ ఆఫ్ ద కన్స్టెంట్ అమినో యాసిడ్స్ అని చెప్పారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రోటీన్లు మరియు అనేటువంటిది, అలాగే అమైనో ఆమ్లాలు అనేటువంటివి తీసుకుంటే, సో వీటిలో ఏమంటున్నారంటే ద ఎంట్రోపీ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్ విల్ బి లెస్ అంటున్నారు. ఇక్కడ ఎంట్రోపీ అనేటువంటిది తక్కువ ఉంటుంది, అమినో యాసిడ్స్కి ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సో ఎంట్రోపీ అంటే ఏంటి లేదు, డిజార్డర్నెస్ అనేటువంటిది. సో ప్రోటీన్ అనేటువంటిది చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది, మనకు తెలుసు దాని యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది. సో ఆర్డర్నెస్ ఎక్కువ అనేటువంటిది ఉంటుంది ప్రోటీన్లో. అమినో యాసిడ్లో డిజార్డర్నెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రోటీన్ ఎంత స్ట్రక్చరల్గా ఆర్డర్ అయి ఉండవు అమినో యాసిడ్స్ అనేటువంటివి. సో అప్పుడు ఏమవుతుంది, అమినో యాసిడ్స్కి ఏమవుతుంది, ఎంట్రోపీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్లకి తక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఎనీ ప్రాసెస్ లీడింగ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్ ఎంట్రోపీ. సో ఏదైనా ఒక సరే ప్రాసెస్లో ఆ యొక్క మాలిక్యూల్ మూమెంట్ అనేటువంటి దానికి అంటే ఫ్రీడమ్ ఉంటే అప్పుడు ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. ఫ్రీడమ్ ఇన్ ద మాలిక్యూల్స్ మూమెంట్ అంటే ఏంట్లేదు, ఆర్డర్గా ఉన్నటువంటి విధంగా 4 బాల్ ఉన్నాయనుకోండి, ఈ విధంగా 4 బాల్ అనేటువంటిది తక్కువ వాల్యూమ్ కలిగినటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు సో ఏమవుతుంది, వీటికి ఫ్రీడమ్ తక్కువ ఉంది మూవ్ అవ్వడానికి. సో ఇప్పుడు ఏమవుతున్నాయి, చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి, సో ఆర్డర్నెస్ ఎక్కువ ఉంది, సో అప్పుడు ఎంట్రోపీ అనేటువంటిది తక్కువ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి దాన్ని ఒక పెద్ద చాంబర్లో ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో పెట్టామనుకోండి, సో ఇప్పుడు మూవ్ అవ్వడానికి ఫ్రీగా ఏమవుతుంది, స్పేస్ అనేటువంటిది ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న బాల్ అనేటువంటిది ఇక్కడేం రావచ్చు, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళొచ్చు. సో వేరే ప్లేసెస్లో అవి పొజిషన్ అయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, సో ఆ ఎంట్రోపీ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం అవుతుంది, ఎందుకంటే డిజార్డర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఇచ్చిన థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెక్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఈజ్ టు ఇంక్రీజ్ ఎంట్రోపీ ఆఫ్ ఏ సిస్టమ్ ప్లస్ ఇట్స్ సరౌండింగ్స్ అన్నారు. సో స్పాంటేనియస్ ప్రాసెస్ అన్నిట్లో కూడా ఏమంటున్నారు, ఈజ్ టు ఇంక్రీజ్ ద ఎంట్రోపీ ఆఫ్ ఎ సిస్టమ్ ప్లస్ ఇట్స్ సరౌండింగ్స్ అంటున్నారు. సో స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే ఏదైనా ఒక ప్రాసెస్ అనేటువంటిది జరగడానికి సో ఎనర్జీ అనేటువంటిది అవసరం లేకపోతే, సో ఎనర్జీ అనేటువంటిది అవసరం ఉండదు. సో నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే అక్కడ ఒక రియాక్టెంట్ ప్రొడక్ట్గా మారడానికి ఎనర్జీ అవసరం అవుతుంది. అదే స్పాంటేనియస్ ప్రాసెస్లో ఏమవుతుందంటే రియాక్టెంట్స్ అనేటువంటిది ప్రొడక్ట్గా మారడానికి ఎనర్జీ అనేటువంటిది అవసరం లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏమవుతుందంటే ఈ యొక్క ప్రాసెస్లో ఇంకా ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఎనర్జీ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, సో రియాక్టెంట్స్ ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా రియాక్టెంట్స్ ఉన్నప్పుడు వీటి మధ్య ఏమవుతుందంటే ఒక బాండ్స్ అనేటువంటిది చాలా ఆర్డర్గా ఉండడం, వీటి మధ్య ఎనర్జీ ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రొడక్ట్గా మారినప్పుడు ఇక్కడ ఉన్న ఎనర్జీ అనేటువంటిది కోల్పోతాయి. ఈ విధంగా ఎనర్జీ అనేటువంటిది కోల్పోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా ఆర్గనైజ్ కాలేవు ఇంత ప్రాపర్గా. సో ఆ విధంగా ఏమవుతాయి, అవన్నీ కూడా ఈ విధంగా డిజార్డర్గా ఇవన్నీ అరేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏమవుతుంది, ఎంట్రోపీ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్, ఆ విధంగా ఇది కూడా ఇక రైట్ స్టేట్మెంట్ అనేటువంటిది. ఈ విధంగా చూస్తే దీనికి ఒక రైట్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇక సి అనేటువంటిది అవుతుంది. సో ఇప్పుడు
దీన్ని కొంచెం ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనకు ఇక్కడ ప్రయత్నిద్దాం. సో ఇప్పుడు థర్మోడైనమిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఇక ఫస్ట్ లా అనేటువంటిది అండ్ అలాగే ఇక సెకండ్ లా అనేటువంటిది ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ లా ఏం చెప్తుంది, థర్మోడైనమిక్ ప్రిన్సిపల్ ప్రకారం ఇక ఫస్ట్ లా అనేటువంటిది ఏం చెప్తుంది, ఒక యూనివర్స్లో ఉన్నటువంటి ఒక ఎనర్జీ అనేటువంటిది ఇది నేదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని చెప్తుంది. అంటే సపోజ్ ఒక యూనివర్స్లో ఒక 1000 జౌల్స్ ఎనర్జీ ఉందనుకో, ఈ 1000 జౌల్స్ నుంచి యూనివర్స్లోంచి మనము బయటికి ఎనర్జీ అనేటువంటిది తీసేయలేము, అలాగే అడిషనల్గా ఈ యూనివర్స్లోకి ఎనర్జీ అనేటువంటిది యాడ్ చేయలేము. సో యాడ్ చేయలేం, అలాగే డిస్ట్రాయ్ చేయలేం. అంటే ఎంతైతే ఎనర్జీ ఉంటుందో ఆ పర్టికులర్ సిస్టంలో ఆ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఈ ఫస్ట్ లా అనేటువంటిది జరుగుతుంది. అయితే ఏం చెప్తుంది, ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అని చెప్పడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ ఏ అనేటువంటి ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఉందనుకోండి, ఏ అనేటువంటి ఫామ్ ఆఫ్ ఎనర్జీ 1000 జౌల్స్ ఉందనుకోండి. సో ఇది బి అనేటువంటి ఫామ్గా మారుతుంది. బి అనే ఫామ్గా మారినప్పుడు ఏమవుతుంది, ఒక 7000 జౌల్స్ ఆఫ్ ఎనర్జీగా మారుతుంది. సో ఈ విధంగా ఎనర్జీ ఏ అనేటువంటి ఫామ్ నుంచి బి అనేటువంటి ఫామ్కి మారుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 300 జౌల్స్ ఏమైంది అనేటువంటిది మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ 300 జౌల్స్ అనేటువంటిది ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఒక సిస్టంలోకి రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఒక సిస్టంలోకి రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్గా చూస్తే సిస్టంలో ఎంత ఉంది, 1000 ఉంది. సో ఇక బి అనేటువంటి ఎనర్జీ ఫామ్లో 700 ఉండొచ్చు, కానీ 300 అనేటువంటిది బయట రిలీజ్ అయ్యి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను. సో మాట్లాడకముందు నా యొక్క బాడీలో ఉన్నటువంటి యొక్క ఎనర్జీ అనేటువంటి 1000 జౌల్స్ అనుకోండి. సో నేను మాట్లాడడం వల్ల ఏమైంది, సమ్ 300 జౌల్స్ అనేటువంటిది బయటికి ఇక సౌండ్ ఫామ్లో వచ్చేసింది. దట్ మీన్స్ ఇక 300 జౌల్స్ అనేటువంటిది ఎక్కడ ఉంది ఇప్పుడు అంటే, ఇక 300 జౌల్స్ అనేటువంటిది నా యొక్క సరౌండింగ్స్లోనే ఉంది. దట్ మీన్స్ ఇక సిస్టంలోనే ఉంది, కానీ ఇక ఎనర్జీ అనేటువంటిది ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. సో అది ఫస్ట్ లా అనేటువంటిది తెలియజేస్తుంది. అండ్ సెకండ్ లా అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే, యూనివర్స్లో ఏమవుతుందంటే ఇక డిజార్డర్నెస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉన్నది అనేటువంటిది చెప్తుంది. అంటే ఇక ఎంట్రోపీ అనేటువంటిది అంటే ఇక డెల్టా ఎస్ అనేటువంటిది పెరిగిపోతూ ఉన్నది, ఎంట్రోపీ అనేటువంటిది పెరిగిపోతున్నది అని చెప్తుంది. సో ఈ విధంగా ఎంట్రోపీ అనేటువంటిది పెరిగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే సమ్ ఎనర్జీ అనేటువంటిది లాస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో సెకండ్ లా ప్రకారం ఏమవుతుందంటే, ఒక ఎనర్జీ అనేటువంటిది ఇంకొక ఎనర్జీకి కన్వర్ట్ అవుతున్నప్పుడు ఈ విధంగా ఎనర్జీ అనేటువంటిది లాస్ అవుతూ ఉండడం జరుగుతుంది. ఏ బీగా మారినప్పుడు కొంచెం ఎనర్జీ లాస్ అవుతుంది, బి అనేటువంటిది సి ఎనర్జీగా మారినప్పుడు కొంచెం ఎనర్జీ లాస్ అవుతుంది. సో సపోజ్ ఇక్కడ 100 జౌల్స్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చాలకి 70 జౌల్స్ అవుతుంది, ఇక్కడికి వచ్చాలకి 40 జౌల్స్ అవుతుంది. సో సమ్ టైమ్స్ డి అనే దగ్గరికి వెళ్ళాలకి సో ఏమవుతుంది 20 జౌల్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ విధంగా ఎనర్జీ అనేటువంటిది లాస్ అవుతూ ఉండడం వల్ల ఈ యొక్క ఎనర్జీ లాస్ అవుతున్న ఎనర్జీ అనేటువంటిది సో ఇది ఏమవుతుంది, ఇక వేస్ట్ ఎనర్జీగా మారిపోతుంది. సో దీన్ని మనం ఉపయోగించుకోలేం. సో ఇక సిస్టంలో ఉన్న ఏది కూడా ఈ యొక్క వేస్ట్ ఎనర్జీని ఏదైతే డిసిపేట్ అయింది ఈ ఎనర్జీని ఉపయోగించుకోలేవు. సో ఏ ఎనర్జీని ఉపయోగించుకుంటాయి, ఓన్లీ కేవలం ఇక అవైలబుల్ ఎనర్జీని. ఇప్పుడు 100లో ఏమవుతుంది, ఇక్కడ బి దగ్గరకు వచ్చాలకి 70 ఇక జౌల్స్ ఎనర్జీ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఈ ఎనర్జీని మాత్రం ఉపయోగించుకోగలవు, కానీ ఇక్కడ లాస్ అయిన 30 జౌల్స్ను ఉపయోగించుకోలేవు. అలాగే 70-40గా మారినప్పుడు ఇక్కడ 30 జౌల్స్ అనేటువంటిది లాస్ ఉంటుంది, ఈ ఎనర్జీని కూడా ఉపయోగించుకోలేవు. ఇక్కడ 20 జౌల్స్ లాస్ ఉంటుంది, ఈ ఎనర్జీని కూడా ఉపయోగించుకోలేవు. ఫైనల్గా ఏమవుతుందంటే ఒకానొక స్టేజ్లోకి వెళ్ళేసరికి సో మనకు ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది అవైలబుల్ కాదు, అంటే అవైలబుల్గా ఉండదు. ఐ మీన్ ఏంటంటే ఫ్రీ ఎనర్జీ అంటే ఎనర్జీ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ టు డూ వర్క్. ఏదైనా ఒక పని అనేటువంటిది చేయడానికి అవసరమైనటువంటి ఎనర్జీని చేయగలగడానికి అవసరమైన ఎనర్జీని ఏమంటామంటే ఫ్రీ ఎనర్జీ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇక ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది ఒక దశలోకి వెళ్తే ఏమవుతుంది, అవైలబుల్గా ఉండదు. సో ఫైనల్గా ఏమవుతుంది, ఇక్కడ ఈ సిస్టమ్ అనేటువంటిది రన్ కాలేదు అనేటువంటిది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ అనేటువంటిది తీసుకున్నాం. కార్ అనేటువంటిది లో ఉన్నటువంటి ఎనర్జీ అనేటువంటిది చూస్తే ఏమవుతుందంటే, సో అది వేరియస్ ప్రాసెస్ కంటే అది డిస్టెన్స్ మూవ్ అవ్వడానికి ఏ అనేటువంటి నుంచి బి అనేటువంటి డిస్టెన్స్ మూవ్ అవ్వడానికి కొంచెమైనటువంటి ఎనర్జీ అనేటువంటిది ఉపయోగించుకుంటే 70 జౌల్స్ ఉపయోగించుకుంది అనుకోండి, ఇంకా 30 జౌల్స్ అనేటువంటిది ఫ్రిక్షన్కి వీటన్నిటికీ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఒక స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, సో అక్కడ డిస్టెన్స్ మూవ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఎనర్జీ అనేటువంటిది సో సపోజ్ ఇక్కడ 70 జౌల్స్ అనేటువంటిది అవసరమైంది కదా ఏ నుంచి బీకి వెళ్ళడానికి, అలాగే బి నుంచి సికి వెళ్ళడానికి 30 జౌల్స్ అవసరమైంది అనుకోండి. అలాగే ఇప్పుడు ఏమవుతుంది, బి నుంచి సికి వెళ్ళే సమయంలో ఏమవుతుంది 30 జౌల్స్ అనేటువంటిది ఇక్కడ లాస్ అవుతుంది. దట్ మీన్స్ 30 జౌల్స్ అవసరం ఉంది, 30 జౌల్స్ లాస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పని అనేటువంటిది జరగదు. ఎందుకంటే ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా ఏమవుతుంది, ఇక ఫ్రిక్షన్కి వీటికే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో అవైలబుల్గా ఉండదు వర్క్ అవ్వడానికి అనేటువంటిది ఇక సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేటువంటిది మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏమవుతుందంటే ఇక సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే, సిస్టంలో ఏమవుతుంది, ఇక ఎంట్రోపీ అనేటువంటిది ఇంక్రీజ్ అయిపోతూ పెరిగిపోతూ ఉంటుంది అనేటువంటిది ఇది మనకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ
ఇంకా దేని గురించి డిస్కస్ చేద్దామంటే, సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే, సో ఇక్కడ ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఏ అనేటువంటి ఎనర్జీ అనేటువంటిది బి అనేటువంటి ఎనర్జీగా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, కొంచెం ఎనర్జీ అనేటువంటిది అన్యూజబుల్ ఎనర్జీగా మారడం అనేటువంటిది జరుగుతుంది. కొంచెం అన్యూజబుల్గా మారుతుంది. సో సపోజ్ ఇక్కడ 100 ఉందనుకోండి, ఇక్కడ 30 అనేటువంటిది అన్యూజబుల్గా మారుతుంది అండ్ రిమైనింగ్ ఇక 70 అనేటువంటిది ఏమవుతుంది, యూజబుల్ ఎనర్జీగా ఉంటుంది. అదే ఫస్ట్ లా ఆఫ్ డైనమిక్స్ ఏం చెప్తుంది, సో ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది క్రియేట్ కాబడదు, యాడ్ కాబడదు, అలాగే దీని నుంచి ఇక్కడ నుంచి రిమూవ్ కాబడదు. సో ఇక్కడ రిమూవ్ కాబడదు, అలాగే యాడ్ కాబడదు అని ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ చెప్తే, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది, ఈ విధంగా వన్ ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ఎనర్జీ అనేటువంటిది కన్వర్ట్ అయినప్పుడు కొంచెం ఇక వేస్ట్ ఎనర్జీ అనేటువంటిది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక వేస్ట్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఇది సిస్టమ్ యొక్క ఎంట్రోపీ అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది చెప్తుంది. సపోజ్కి ఇక్కడ టోటల్ ఎనర్జీ అనేటువంటిది ఇక్కడ తీసుకుందాం. టోటల్ ఎనర్జీ అనేటువంటిది ఇక్కడ ఏముంది, 100 అనేటువంటిది ఉంది. సో 100 నుంచి ఏమవుతుంది, 70 యూజబుల్ ఎనర్జీ వస్తుంది, 30 అన్యూజబుల్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. సో ఇప్పుడు టోటల్ ఎనర్జీ అంటే సపోజ్ ఇక్కడ టోటల్ ఎనర్జీ దాన్ని మనం ఇక్కడ ఎంతాల్పీ అని చెప్పచ్చు. సో టోటల్ ఎనర్జీ అంటే ఎంతాల్పీ అంటే సో డెల్టా హెచ్ అనేటువంటిది మనము దీన్ని డెల్టా హెచ్తో చూపిస్తాం. సో టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు దీంట్లో ఇక 70 యూజబుల్ ఎనర్జీ అంటే ఫ్రీ ఎనర్జీ, అవైలబుల్ ఎనర్జీ అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనమాట. సో ఇది డెల్టా జీ అవుతుంది. ప్లస్ ఏమవుతుంది, 30 ఏమవుతుంది, అన్యూజబుల్ ఎనర్జీ. సో అంటే ఇది మనకి ఏమవుతుంది, ఇది ఇక ఇక ఎంట్రోపీ అవడం అనేటువంటి జరుగుతుంది, ఎందుకంటే ఇది ఎంట్రోపీని ఇంక్రీజ్ చేస్తుంది. సపోజ్ మనం ఈ యొక్క రియాక్షన్లో ఓన్లీ మనము ఎంత ఫ్రీ ఎనర్జీ ఉంది అనేటువంటిది తెలుసుకోవాలనుకోండి. సో ఓన్లీ ఫ్రీ ఎనర్జీ తెలుసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి, సో అప్పుడు టోటల్ ఎనర్జీలో నుంచి అంటే డెల్టా హెచ్లోంచి ఏం తీసేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రోపీ అనేటువంటిది తీసేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు డెల్టా జీ వాల్యూ అనేటువంటి 70 ఈక్వల్ టు ఏమవుతుంది, 100 మైనస్ 30 అనేటువంటిది అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి డెల్టా జీ వాల్యూ అనేటువంటిది పాజిటివ్ అయిందనుకోండి. సపోజ్ ఇది పాజిటివ్ అయితే ఏమవుతుందంటే, ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది కన్జ్యూమ్ కాబడుతుంది. సో ఇక్కడ ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది కన్జ్యూమ్ కాబడుతుంది అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. సో అదే ఇక్కడ డెల్టా జీ వాల్యూ అనేటువంటి నెగిటివ్ అయిందనుకోండి, నెగిటివ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది అనేటువంటి తెలుసుకోవాలి. నెగిటివ్ అయినప్పుడు ఇక్కడ ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది ప్రాసెస్లో రిలీజ్ కాబడుతుంది. సో ఫ్రీ ఎనర్జీ ఎప్పుడైతే రిలీజ్ కాబడుతుందో దట్ మీన్స్ ద ఎనర్జీ ఈజ్ అవైలబుల్ టు డూ వర్క్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, ఆ యొక్క రియాక్షన్ అనేటువంటిది జరగడానికి వీలవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది ఏమవుతుందంటే, ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎనర్జీ అనేటువంటిది ప్రాసెస్ కావడానికి ఉపయోగపడుతుంది. అదే డెల్టా జీ అనేటువంటి పాజిటివ్గా ఉన్నప్పుడు సో ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది కన్జ్యూమ్ కాబడుతుంది. ఎనర్జీ అనేటువంటిది కన్జ్యూమ్ కాబడుతుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎనర్జీ కన్జ్యూమ్ కాబడుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎనర్జీ అనేటువంటిది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఏమన్నా మాలిక్యూల్స్ అనేటువంటివి ఏమవుతుంది, ఎనర్జీని అనేటువంటి దాని ఫ్రీ ఎనర్జీని ఉపయోగించుకొని ఏమవుతాయంటే రియాక్టెంట్స్ అనేటువంటిది ప్రోడక్ట్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. అదే డెల్టా జీ నెగిటివ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి రియాక్టెంట్స్ అనేటువంటిది ప్రొడక్ట్స్గా మారినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ కాబడుతుంది. సో ఇక్కడ ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది ఏమవుతుంది, రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది మరొక రియాక్షన్ అనేటువంటిది జరగడానికి ఉపయోగపడవచ్చు. సో ఈ విధంగా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేటువంటిది మనము బయోఎనర్జెటిక్స్లో మనం చదవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా జీ పాజిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్టయితే సపోజ్ అమినో యాసిడ్స్ అనేటువంటిది ఫ్రీ ఎనర్జీని ఉపయోగించుకొని ఇవి ప్రోటీన్స్గా మారడం అనేటువంటిది. సో ఇది ఏమంటాం మనము, ఇది సింథసిస్ రియాక్షన్ అని చెప్పడం జరుగుతుంది, లేదా ఎనబాలిజం అని చెప్పడం జరుగుతుంది. ఎనబాలిజంకు డెల్టా జీ పాజిటివ్ వాల్యూగా ఉంటుంది. అదే నెగిటివ్ వాల్యూ అనేటువంటి చూసి ఇక్కడ ఏమవుతుంది, ప్రోటీన్స్ అనేటువంటిది డిగ్రేడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ కాబడుతుంది, ఫ్రీ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ కాబడుతుంది. సో ఆ విధంగా డెల్టా జీ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే దాన్ని బట్టి మనం ఆ యొక్క రియాక్షన్ అనేటువంటిది ఫార్వర్డ్గా జరుగుతుందా, ఎనబాలిజం జరుగుతుందా, లేకుంటే కెటబాలిజం జరుగుతుందా అనేటువంటిది తెలుసుకోవడానికి వీలవుతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.